విద్యార్థులందరూ కూడా నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ చేసేటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్యులు గౌరవనీయులు గురు సమానులు డాక్టర్ ప్రేమరాజన్న గారికి, అదేవిధంగా కోటేశ్వరరావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రియమైన విద్యార్థులు, అదేవిధంగా అధ్యాపక బృందం అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పటివరకు పెద్దలు ప్రేమన్న మాట్లాడుతూ మనకు చెప్పడం జరిగింది కాలం విలువ గురించి, క్రమశిక్షణ గురించి, మన దేశం గురించి, మన సంస్కృతి గురించి. బహుశా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ విద్యార్థులందరికీ కూడా నేను మన కళాశాలలో ఏ కార్యక్రమం అయినా మాట్లాడే మాటల్లో ఖచ్చితంగా దేశం గురించి, దేశభక్తి గురించి ఒక 2 ముక్కలు అందరినీ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. నేను ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చెప్తా ఉంటాను నేను. ఎందుకంటే జీవితంలో మీ ఇంటర్ డిగ్రీ విద్యార్థులు మీ జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకుంటూ భవిష్యత్తు భారతదేశాన్ని ఆదర్శప్రాయంగా ఉంచే దిశలో మీరు కూడా ఒక మచ్చు తునకలు మీరు కూడా ఉడతా సాయం చేసినటువంటి విద్యార్థులు. కాబట్టి మీ అందరికీ కూడా మన గురించి ఇప్పటివరకు చెప్పిన విధంగా మన గురించి, మన గ్రామం గురించి, మన కాలేజ్ గురించి, మన చుట్టూటువంటి మన ఏరియా గురించి, మన రాష్ట్రం గురించి, మన దేశం గురించి అందరికీ అవగాహన ఉండాలి. ఆ అవగాహనతోటి మనం తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో దేశము, రాష్ట్రం అన్నింటి మీద ఎఫెక్ట్ ఉండే విధంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీరు ఈ రోజు ఇక్కడ ఇంటర్లోనే కానీ డిగ్రీలోనే కానీ బాగా చదువుకొని ర్యాంక్ తీసుకొస్తే కాలేజ్కి పేరు వస్తుంది, మీకు పేరు వస్తుంది ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ లైఫ్లో. అదేవిధంగా ఉద్యోగంలో మంచిగా ఉద్యోగం చేస్తే మీ సంస్థకు పేరు వస్తుంది. మీలాంటి సంస్థలని మంచిగా పనిచేస్తున్న సంస్థలని మంచిగా పనిచేస్తే దేశానికి పేరు వస్తుంది, దేశం ఒక దిశలో మంచి దిశలో ప్రయాణిస్తుంది. అంటే ఇవన్నీ విషయాలు కూడా మనందరికీ తెలియాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈ రోజుల్లో ఏదైతే విద్యార్థులు ఈ రోజు మీకోసం మా జూనియర్లు ఈ రోజు మా కళాశాలకి కొత్తగా వస్తున్నారు, వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ మేమందరం కూడా వారు రాబోయే రోజుల్లో కళాశాలలో చదువుకునే విద్యాభ్యాసంలో మా వంతు సహాయమే కానీ సలహాలే కానీ ఇస్తూ వారికి కూడా చదువుకోవడానికి ఎంకరేజ్ చేస్తూ మేము కూడా మంచిగా చదువుకుంటూ కళాశాలకు పేరు తీసుకురావాలని చెప్పి సీనియర్లు అయితే ముందుగా మీకు ఈ ప్రోగ్రామాలు నిర్వహిస్తారో వారందరికీ మరొకసారి నాకు శుభాభివందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ ఉద్దేశంలో కూడా ఒక స్వార్థం ఉంది. ఏం స్వార్థం ఉందంటే అందరూ ఈ రోజుల్లో ర్యాగింగ్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ మీరు ఈ రోజు ఇట్లాంటి కార్యక్రమం తీసుకొని ఒక మంచి ఆధ్యాత్మిక శ్లోకంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మా ప్రజ్వల కళాశాల ర్యాగింగ్ లిస్ట్ లో లేదు అన్న పేరుని ఈ కార్యక్రమం ద్వారా మీరు నిరూపిస్తా ఉన్నారని నేను భావిస్తా ఉన్నాను. అంటే ఈ ర్యాగింగ్ అనేది మన కల్చర్ కాదు, మన సంస్కృతి కాదు, పాశ్చాత్య సంస్కృతి, అది వెస్టర్న్ కల్చర్. అది ఇంతకుముందు పెద్దలు చెప్పిన విధంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు మన దేశంలో కాకుండా ప్రపంచంలో కూడా చాలా విలువ కలిగినటువంటి విలువ ఇచ్చేటువంటి సాంప్రదాయం మనది. అంటే మన సాంప్రదాయం వల్ల ఏదో ఒకటే మతానికి లేకుంటే ఏదో ఒకటే జాతికి చెందినటువంటి కాదు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, రకరకాల మతాల వాళ్ళు, రకరకాల వర్గాల వాళ్ళు, రకరకాల వర్ణాల వాళ్ళు ఈ దేశంలో మన దేశంలో నివసిస్తూ ఉన్నారు, ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. అంటే ఇట్లాంటి సువిశాలమైనటువంటి భారతదేశం అన్నది ఎంతో పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి. మన దేశం నుంచి వచ్చినటువంటి అన్ని శాస్త్రాల నుంచే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విద్య ద్వారానే ఈరోజు వాళ్ళు ఒక రకంగా ఉన్నారు. ఎందుకు కారణం? మన దేశంలో నుండి మనలో ఉన్నటువంటి అనైక్యత, ఆ రోజుల్లో ఉన్నటువంటి పదవి వ్యామోహాలు, డబ్బుకి వ్యామోహాలతోటి వేరే వాళ్ళకి మన సంప్రదాయాన్ని కానీ, మన సంస్కృతిని కానీ, మన సంపదను కానీ కొంతమంది మన వాళ్ళని దోచిపెట్టడం జరిగింది. అనాదిగా వస్తున్న ఈ విషయాన్ని ఆ విధంగా ఆ రోజు దేశాన్ని వాళ్ళ చేతిలో పెడితే కొన్ని కారణాల వల్ల ఒక బిజినెస్ ఉంది కానీ ఏ రకంగానే కానీ ఆ తర్వాత దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి సత్యాగ్రహాలు చేసినటువంటి ఎంతో మంది జాతీయ వీరుల కృషి ఫలం ఈ రోజు మన స్వతంత్రం. అంత మౌనతమైన చరిత్ర కలిగినటువంటి మన దేశాన్ని, భరతమాతను రాష్ట్ర శృంఖలాల నుంచి పగలగొట్టడానికి ఎంతో మంది జాతీయ వీరులు పోరాటం చేస్తే వచ్చినటువంటి ఈ స్వతంత్రం మనకి. కానీ మనం ఏం చేస్తున్నాం? మన దేశంలో జరుగుతున్నదేంటి? అంతటి మౌన్నతమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహించి స్వతంత్రాన్ని తీసుకొస్తే ఈ రోజు మన దేశంలో జరుగుతున్నది ఏంటి? ప్రస్తుతం మనం మన రాష్ట్రంలోనే కానీ దేశంలో కానీ అనుభవిస్తున్నది ఏంటి? మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈ విషయం మీకు తెలియాలి. మీ ఇంట్లో తల్లిదండ్రులతోటే కానీ మీ గ్రామాల్లోనే కానీ ఈ విషయాలను మీరు డిస్కస్ చేసినట్టు అవసరం ఉంది. ఆ రోజు గాంధీ ఒక ఉద్యమం చేస్తే ఈ రోజు మళ్ళీ ఒక గాంధీ పుట్టి మళ్ళీ ఈ రోజు ఒక ఉద్యమం చేసినటువంటి పరిస్థితి లంచగొండి విషయంలో వచ్చిందని చెప్పి సందర్భంగా గమనించాలి. అంతటి మహానుభావుడు చేస్తున్న ఉద్యమం, ఆ ఉద్యమంలో ఈ రోజు
విద్యార్థులు యువత కీలకంగా పాల్గొంటేనే ప్రభుత్వం ఎవరైనా ఉండనివ్వండి, ప్రభుత్వం దిగొచ్చి ఈ రోజు ఆయన డిమాండ్లకు తలొచ్చి ప్రజా శ్రేయస్కరం ఒకటి ముసాయిదా తీసుకురావడానికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ విజయం ఎవరిది? మనది. ముఖ్యంగా ఇందులో విద్యార్థులు యువకులు పాల్గొన్న తర్వాత, మహిళలు పాల్గొన్న తర్వాత చాలా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వచ్చింది. ఇది ఒకటి. అంటే నేను విద్యార్థుల గురించి పదే పదే చెప్తున్నా, అంటే విద్యార్థులు తలుచుకుంటే మంచి కోసం ఏదైనా ఉద్యమం తీసుకొస్తే ప్రభుత్వాలను కూల్చేసేందుకు చరిత్రను తిరగరాసేటువంటి కెపాసిటీ ఉన్న విద్యార్థులు ఒకరిని చెప్పే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు ఎదురైనటువంటి శక్తి మీకు తెలియదు. మీరు ఎంతసేపు ఈ రోజుల్లో ఈ ఫాస్ట్ లైఫ్ లో కాలేజీకి వచ్చినామా, చదువుకున్నామా, ఇంటికి పోయినామా, మళ్ళీ సాయంత్రం అయితే చదువుకున్నామా, మన పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేసినామా తప్పే జాతీయ సమస్యల మీద కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద కానీ గలం విప్పలేని పరిస్థితి ఈ రోజు మనకు వచ్చింది. అట్లాంటి యాంత్రిక జీవితం మనం అనుభవిస్తున్నాం ఈ రోజుల్లో. అట్లాంటి జీవితం నుంచి బయటపడి లేదు మేమున్నాం, విద్యార్థులం, యువత ఉన్నాం, మేము అన్ని రకాలుగా చరిత్రను తిరగరాస్తామని చెప్పేసి ఉద్యమిస్తే ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్ లో బిల్లు పెట్టడానికి వచ్చింది. అదొక ఉద్యమం. గత 4-5 సంవత్సరాలుగా కూడా మనం మిగిలిన మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమం, విద్యార్థులు యువకులు ముందుకు వచ్చిన తర్వాతనే ఆ ఉద్యమం ఊపందుకుంది. రాష్ట్ర రాజకీయ చరిత్రనే మార్చేసే విధంగా కూడా తెలంగాణ ఉద్యమం మనం జనంలో తీసుకెళ్ళడం జరిగింది. ఈ ఉద్యమాల ద్వారా ఎవరికో ఇబ్బంది పెట్టడం కాదు. ఇప్పుడు ఈ రోజు ఫ్రెషర్స్ కి సీనియర్లు అంతా కూడా వెల్కమ్ చెప్తూ ఉన్నారు. ఎందుకు? ఇది వాళ్ళ హక్కు, మిమ్మల్ని స్వాగతించడం. మీకు కూడా ఆ బాధ్యత ఉన్నది వాళ్ళ స్వాగతాన్ని అందుకోవడం. అంటే వాళ్ళు తెలిసా తెలియక కూడా ఈ హక్కును వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కొన్ని ఉద్యమాల ద్వారా మనకు రావాల్సినటువంటి హక్కులను మనం అడుగుతున్నాం తప్పితే ఇంకా వేరే ఏం లేదు. అంటే ఇవన్నీ కూడా మీకు తెలియాల్సిన అవసరం ఏముందంటే ఈ రోజున్న పరిస్థితుల్లో ఏ రకంగా దోపిడీ జరుగుతుంది. అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని, మన సంపదను కొల్లగొట్టి ఇంతకుముందు ప్రేమలో చెప్పినట్టు కోయిలు వదిన ఎత్తుకెళ్ళిపోయారు. ఈ రోజు మన భూగర్భ ఖనిజ సంపద ఏ విధంగా దోచుకునే లక్షల వేల కోట్ల రూపాయలు మనం అందరం కూడా ఒకసారి నేను ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నేను మీకు ఈ విషయం చెప్పడం ఏంటంటే విద్యార్థులు మాత్రమే ఏదైనా నిర్ణయం తీసుకుంటే, యువత మాత్రమే నిర్ణయం తీసుకుంటే మొత్తం షేక్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అన్యాయం మీద పోరాటం చేస్తే. కాబట్టి ఈ విషయాన్ని పదే పదే మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను. నేను దేశం మీద అభిమానం లేనివాడు, దేశ సంపద మీద, దేశ సంస్కృతి సాంప్రదాయాల మీద గౌరవం లేని వ్యక్తి, ఆ వ్యక్తి జీవించి ఉన్న మరణించిన శవం లెక్క నేను చెప్పే సందర్భంగా మరణం చేసుకోవాలి. మన చరిత్ర గొప్పది, మన చరిత్ర మనకు చాలా నేర్పింది. ఈ సందర్భంగా నేను ఎప్పుడు కష్టాల్లో ఉన్నా లేకుంటే ఎప్పుడైనా బాధలో ఉన్నా ఒక పదాన్ని వాడుతూ ఉంటాను నేను. విజయము కోరి విసుగును వీడి విరామం ఎదుగక పని చేయాలి, అసాధ్యం అనేది అసలే లేదని చరిత్ర నేర్పిన పవిత్ర పాఠం, రక్తమోర్చుమోయి కవోష్ణ జ్వాలగా రాతి ఎదలనే కరగదీయగా అమృతము సాధించాలని ఉంటే గలాన దాల్చక తప్పదు గరణం. దీని అర్థం ఏంటంటే విజయం కోరి విసుగును వీడి విరామం ఎదుగక పని చేయాలి. విజయం కోసం అవిశ్రాంత పోరాటం చేస్తేనే మనం అనుకున్నటువంటి విజయం మనం సాధించగలుగుతాం. కాబట్టి అమృతాన్ని సాధించాలంటే గలాన విషయాన్ని పరమేశ్వరుడు దాల్చినట్టు మనం కూడా కొన్ని బాధలను మింగి మనం అనుకున్న విజయాన్ని సాధించాలి. ఏ విధంగా అయితే మీరు రాత్రి మొదలు కష్టపడి చదువుకొని పరీక్షలు ర్యాంకు తీసుకెళ్ళాలని చెప్పేసి మీరు వస్తారో ఆ విధంగానే మిగిలినటువంటి సమస్యల మీద కూడా విద్యార్థులకు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అరే ఏకమ్మా మేమేదో మంచి కార్యక్రమం చేసుకుంటే వీళ్ళు వచ్చేంత ఉద్యమాల గురించి కానీ దేశం గురించి కానీ వ్యక్తులు స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నారు అనేటువంటి భావన మీలో రావచ్చు. మీరు రోజు రొటీన్ గా ఉండేటువంటి స్టూడెంట్ లైఫ్ మీకు ఉంటుంది. మేము మాలాంటి వాళ్ళమే కానీ మాకున్న అనుభవంతో కానీ పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటల ద్వారా కానీ మాకు కూడా కొన్ని ఆలోచనలు వచ్చి మేము కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇంతకుముందు పెద్దలు చెప్పిన విధంగా రాజకీయాల్లో అంతా కూడా భ్రష్టు పట్టిపోయినటువంటి ఈ రాజకీయాలు ఇవ్వచ్చు. మేము చాలా ఆలోచనతోటి యువకులుగా మేము రాజకీయాల్లోకి వచ్చి ఏదో మార్పు చేసేద్దాం అనుకుని చాలా ఆలోచనతో వచ్చినాం. కానీ ఏమి చేయలేని పరిస్థితి అని చెప్పి కనుక ఆన్లైన్ కూర్చుంటే మనము ఇంకా మంచి గురించి ఆలోచించే వ్యక్తులందరూ కూడా ఈ సమాజంలో దుష్ట శక్తులన్నీ కూడా అణచివేస్తాయి. కాబట్టి తిరగబడి సమస్య మీద పోరాటం చేసిన రోజే, సమస్య మీద క్వశ్చన్ వేసిన రోజే అన్నిటి కూడా పరిష్కారం వస్తుంది. కాబట్టి ఆ సత్తా, కెపాసిటీ మీ దగ్గర ఉంది. కాబట్టి మీలో కూడా ఒక అన్నా హజారే ఉన్నాడు, మీలో కూడా రకరకాల జాతీయ ఉద్యమానికి వచ్చిన వ్యక్తులు ఉన్నారు. నేను ఎప్పుడు సమావేశంలో ఈ విషయం కూడా చెప్తా ఉంటాను. నేను ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి మీద మళ్ళీ ఉద్యమం చేయడానికి ఒక మహాత్మా గాంధీ ఉండాలి, లేకుంటే మళ్ళీ ఈ దేశాన్ని తెల్లోలు పోయి నల్లోనే మనం అణచివేత గురి చేస్తున్న ఈ సందర్భంలో మళ్ళీ ఉద్యమానికి మళ్ళీ భగత్ సింగ్ ఉండాలి, మళ్ళీ ఒక ఝాన్సీ రాణి ఉండాలి. అయితే ఈ వీళ్ళందరూ ఉద్యమకారులు ఉండాలి, కానీ మా ఇంట్లో కాదు పక్కింట్లో ఉంటారు. ఎందుకంటే రోజు మా ఇంట్లో కొట్లాడైతుంది, ఈ రోజు పంచాయతీ చేస్తారని ఈ విషయాన్ని నేను ఎప్పుడో మాట్లాడుతూ మొన్న నేను ప్రేమలో జ్ఞాపకం చేసిండు. గణేష్ విషయం ఎప్పుడు చెప్తా ఉంటామని చెప్పి. అంటే
ఈ రోజు అన్ని సమస్యల మీద పోరాటం చేయాలి, విద్యార్థి లోకానికి చెందుతున్న విద్యారంగ సమస్యల మీద ఉద్యమాలు చేయాలి, విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఉద్యమం చేయాలి, మాకు అన్ని రావాలని మనకు ఉంటుంది. కానీ అప్పుడు నేను పోయే ఉద్యమం చేస్తాం, పోయి పోలీసులు ఫోటో తీస్తారు కదా అని ఆలోచించకుండా ఉంటే అంబేద్కర్ రాడు, శివమెత్తకుండా ఉంటే శివాజీ రాడు. కాబట్టి మీరందరూ ఆలోచించాలి, ఉద్యమించాలి, విద్యారంగంలో రాణించాలి, కళాశాలకు పేరు తీసుకురావాలి, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలి, దేశానికి పేరు తీసుకురావాలి. ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. మీ కార్యక్రమాలు కూడా మీరు నిర్వహించుకుంటారు. కాబట్టి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చి మీ అందరితో ఇంతసేపు గడపడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ సీనియర్స్ ఎవరైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తారో వాళ్ళందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. కొత్తగా వచ్చిన ఫ్రెషర్స్ కి మరొకసారి స్వాగతం పలుకుతూ సెలవు. జై హింద్.